Audible, right, guys? Yes. Done, సార్ done, done. తెలుగులో చెప్పండి సార్ కొద్దిగా ఈ బ్యాచ్ Sure అండి, సరే. అదే మనం జనరల్ గా మాట్లాడుతున్నట్టే. ఓకే, షూర్ అండి. కోర్స్ కంటెంట్ పెట్టాను సార్ నేను. అలాగే ఈ వీడియో డిస్క్రిప్షన్ లో కూడా పెడతాను. అలాగే కమ్యూనిటీ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో పెడతాను. ఓకే, ఓకే అండి. ఓకే, నా స్క్రీన్ కనిపిస్తుంది అనుకుంటున్నా అందరికి. ఇట్స్ మై స్క్రీన్ విజిబుల్ అండి? Yes. Yes, done. Thank you. All right, so let's get started. Let me introduce myself. Okay, then తర్వాత I just want to know, after this మీరు ఎంతమంది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్ ఆర్ ఫ్రెషరా లేదా ఎక్స్పీరియన్స్ ఉంటే ఇందులో అని చెప్పేసి. బట్ ఫస్ట్ నేను నా ఇంట్రొడక్షన్ ఇచ్చేస్తాను. ఓకే, see, my name is, hi again, yeah, I'm Faisal. So, I've been working as a data analytics trainer anamata from past 3 years, where where I delivered training both in corporate lo kuda ichanu trainings and reputed institutions lo ichanu. Okay, and currently complete ga oka freelance data analyst ga వర్క్ చేస్తున్నాను అండ్ కార్పొరేట్ ట్రైనర్గా వర్క్ చేస్తున్నాను అనమాట. ఓకే, రైట్. ఐ హోల్డ్ అబౌట్ 8 years ఆఫ్ ఎక్స్పీరియన్స్, వేర్ నేను కొన్ని కాలేజెస్లో డెలివర్ చేశాను కాంటెంట్, కొన్ని ఇన్స్టిట్యూషన్స్లో చేశాను. ఓకే, అండ్ ద కార్పొరేట్ ట్రైనింగ్స్లో చేశాను, వేర్ ఐ ఆల్సో ద బెస్ట్ ఫ్యాకల్టీ అవార్డ్. ఓకే, సో కొంచెం నా గురించి అన్నమాట. దట్స్ ఇట్. ఓకే, సో నెక్స్ట్ స్టెప్కి వెళ్ళే ముందు ఐ జస్ట్ వాంట్ టు నో, ఓకే, యూ గైస్, మీరు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఎంతమంది ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్ ఉన్నారు? ఎంతమంది అదర్ ఫ్రెషర్స్? శ్రవణ్, మధుసూదన్. ఓకే. Yeah, hi. హాయ్ శ్రవణ్. సో యా శ్రవణ్, ఎక్స్పీరియన్స్ అండి మీరు, లైక్ డూ యూ హ్యావ్ ఎనీ Yeah, ఎక్స్పీరియన్స్? I had the total 6 years of experience. And yeah, నేను Mule మీద ఉన్నాను. ఇప్పుడు 3.5 years of experience in MuleSoft, and before that I had worked in Java. I have totally ఓకే. 6.5 years of experience. Now I want to move some new technology, like AI data analyst. గ్రేట్. Yes. సో MuleSoft, దట్స్ సెల్ఫ్ ఫోర్స్ ప్రోడక్ట్ అయితే, రైట్? గ్రేట్. Yeah, సో yes, బేసికలీ మీరు ఇంటిగ్రేషన్సే కదా, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. సే MuleSoft ఈస్ ఆల్ అబౌట్ ఇంటిగ్రేషన్స్ అండ్ స్టఫ్, రైట్? డేటా మేనేజ్మెంట్, మైగ్రేషన్. yes. I mean, ఓకే, గ్రేట్. yes. రైట్. చలో, ఎనీవేస్ లెట్స్ స్టార్ట్. యా, సో వాట్ ఈస్ డేటా అండి? వాట్ ఈస్ డేటా అకార్డింగ్ టు యూ? జనరల్గా డిస్క్రైబ్ చేస్తే డేటా అనేది ఒక కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్ అంట. ఓకే, ఎనీ ఇన్ఫర్మేషన్ ఇస్ డేటా. ఓకే, ఫ్యాక్ట్, కలెక్షన్ ఆఫ్ ఫ్యాక్ట్ అంటే ఒక ఇన్ఫర్మేషన్, ఒక ఫ్యాక్ట్, ఎనీ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్, హియర్ 400 million terabytes ఆఫ్ డేటా క్రియేటెడ్ ఎవ్రీ డే. ఈ సెంటెన్స్ కూడా ఒక డేటానే. ఓకే, ఈ ఎగ్జాంపుల్ ఈజ్ ఆల్సో అ డేటా. ఓకే, విచ్ డిస్క్రైబ్ సంథింగ్. ఇది ఒక ఫ్యాక్ట్ కదా, సో ఇది కూడా ఒక డేటానే. ఓకే, సో ఎవ్రీ డే 400 million terabytes ఆఫ్ డేటా అనేది జనరేట్ అవుతుంది అన్నమాట. ఓకే, ఈ జనరేట్ అవుతున్న డేటా, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే ఒక కంపెనీలో ఇంత డేటా జనరేట్ అయింది. ఇంత కాదు, లెట్స్ సే మిలియన్స్ కాదు. ఇమాజిన్ ఎవ్రీ డే ఒక 10 GB డేటా వస్తుంది ఒక కంపెనీలో అనుకుందాం. ఓకే, 10 GB ఆర్ లెట్స్ సే ఈ లీస్ట్ 1 GB అనుకుందాం. ఓకే, సో ఆ డేటాను ఉంచుకొని ఏం చేస్తామండి మనం? వాట్ డు వి డూ విత్ ద డేటా? ఆ డేటాను అలానే ఉంచితే స్పేస్, స్టోరేజ్,
ఆక్యుపై చేసుకుంటుంది అది, కానీ మనకు దానివల్ల పెద్ద యూజ్ ఏమి ఉండదు. ఓకే, సో డేటాని అంటిల్ అన్లెస్ యూ అనలైజ్ ద డేటా, దే ఇస్ నో పాయింట్ ఆఫ్ హ్యావింగ్ డేటా అన్నమాట. ఓకే, ఆ డేటాని మీరు స్టోర్ చేసుకొని వేస్ట్ అంటిల్ అన్లెస్ ఆ డేటాని అనలైజ్ చేయాలి అన్నమాట. ఓకే, ఆల్ రైట్, ఇట్స్ లైక్ సేమ్ అండి. సి, ఇమాజిన్ యూ బాట్ అ గోల్డ్ అనుకుందాం, ఒక గోల్డ్ చైన్ కొన్నారు మీరు. ఓకే, ఆ చైన్ తీసుకొచ్చి మీ కబోర్డ్ లో పెట్టారు. దేర్ ఈస్ నో యూజ్ ఆఫ్ ఇట్. ఓకే, ఓకే, యూ హ్యావ్ టు వేర్ ఇట్. ఆ చైన్, ఆ గోల్డ్ చైన్ కి వాల్యూ రావాలంటే అది మీరు వేసుకోవాలి. ఓకే, అదే విధంగా డేటా జస్ట్ స్టోర్ చేస్తే సరిపోదు, ఆ డేటాని అనలైజ్ చేయాలి. ఇప్పుడు అనలైజ్ ఎందుకు చేయాలి? సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఒక సింపుల్ ఎగ్జాంపుల్, టు టేక్ అ డెసిషన్ అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ సే హెల్త్ కేర్. ఓకే, ఇన్ కోవిడ్ అనుకుందాం. ఓకే, కోవిడ్లో లెట్స్ సే ఇండియా రిజిస్టర్డ్ ఒక 100 కేసెస్, చైనా రిజిస్టర్డ్ ఒక 200 కేసెస్. ఆబ్వియస్లీ స్టార్టెడ్ ఫ్రమ్ చైనా కాబట్టి. ఓకే, జస్ట్ ఇమాజిన్ ఇంకా యుఎస్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఇన్ని కేసెస్ రిజిస్టర్డ్ అయినాయి అని చెప్పేసి. ఓకే, అందులో ఎంతమంది సర్వైవ్ చేయగలిగారు, ఎంతమంది లాస్ట్, ఎంతమంది, హౌ మెనీ పీపుల్ వి లాస్ట్, ఎక్సెట్రా ఎక్సెట్రా, ఇదంతా సర్వే జరిగింది. ఓకే, వై దే హ్యావ్ డన్ ఇట్? ఓకే, బికాస్ టు అనలైజ్ హౌ సీరియస్ దిస్ కుడ్ బి, ఆ స్ప్రెడ్ ఎంత ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది, ఆ స్పీడ్ బట్టి ప్రికాషన్స్ తీసుకోగలగాలి, ఎక్సెట్రా ఎక్సెట్రా. ఓకే, నా ఎనీవేస్ విల్ కమ్ టు ద ప్రాపర్ స్ట్రక్చర్, ప్రాపర్ థింగ్. ఓకే, జనరల్ గా ఈ ఫ్యాక్ట్ అనేది ఈస్ డిస్క్రైబ్డ్ ఇన్ 2 టైప్స్. ఓకే, క్వాలిటీ ఆర్ క్వాంటిటీ. ఓకే, ఇన్ఫర్మేషన్, బేసిక్లీ ఒక ఇన్ఫర్మేషన్ అనేది ఐదర్ ఇట్ ఈస్ డిస్క్రైబ్డ్ బై ద క్వాలిటీ ఆర్ క్వాంటిటీ అన్నమాట. ఓకే, ఎనీథింగ్ విచ్ ఈస్ రిఫర్డ్ టు నంబర్, ఒక నంబర్, ఎనీథింగ్ విచ్ కన్వేస్ నంబర్, ఒక నంబర్ ఆర్ న్యూమరిక్ డేటా ఉంటే దట్స్ అ క్వాంటిటీ డేటా. ఓకే, ఎనీథింగ్ విచ్ డిస్క్రైబ్, ఒక డిస్క్రిప్షన్ ఏమైనా ఉంటే దెన్ దట్స్ అ క్వాలిటీ డేటా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ ఏ రాముడు మంచి బాలుడు, ఈ మూవీ చూసుంటారు కదా అందరూ. యు గైస్ మైట్ హావ్ హర్డ్ ఇట్, రైట్? సో రాముడు మంచి బాలుడు. ఓకే, హియర్, ఇక్కడ దిస్ సెంటెన్స్ డిస్క్రైబ్ ద క్యారెక్టరిస్టిక్ ఆఫ్ రాము అన్నమాట. ఓకే, అంతే కదా, ఇది రాము గురించి చెప్తున్నారు. ఓకే, సో ఒక ఆబ్జెక్ట్, ఒక పర్సన్, ఒక యూనో ఎనీథింగ్, ఎనీ థింగ్ ఆర్ ఆబ్జెక్ట్ ఆర్ ఎనీథింగ్, వాటి యొక్క క్యారెక్టరిస్టిక్ చెప్తే దట్స్ అ క్వాలిటీ డేటా అన్నమాట. దట్స్ అ క్వాలిటీ డేటా. ఓకే, లేదా న్యూమరిక్. ఫర్ ఎగ్జాంపుల్, సేమ్ రాము స్కోర్డ్ 90% ఇన్ మార్క్స్, ఐ మీన్ 90% ఇన్ మ్యాథ్స్ అనుకుందాం. ఓకే, సో ఈ 90% ఏదైతే ఉందో అది ఒక న్యూమరిక్ డేటా. ఓకే, సో దట్ కమ్స్ అండర్ క్వాంటిటీ ఆఫ్ డేటా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్, you guys tell me, student achieved great rank, okay, with CGPA 10. Now ఈ ఎగ్జాంపుల్ ఏ టైప్ ఆఫ్ ఫ్యాక్ట్ అండి ఇది, ఏ టైప్ ఆఫ్ ఇన్ఫర్మేషన్? ఇస్ ఇట్ అ క్వాలిటీ ఇన్ఫర్మేషన్ ఆర్ క్వాంటిటీ ఇన్ఫర్మేషన్? ఒక న్యూమరిక్ డేటా గురించి మాట్లాడుతున్నాం కాబట్టి ఇట్స్ అ క్వాంటిటీ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకే, ఎనీథింగ్ విచ్ డిస్క్రైబ్ నంబర్ అండి, సింపుల్ గా చెప్పాలంటే. ఫర్ ఎగ్జాంపుల్, హియర్ we have 50 students batch, quantity, right? That's a numeric data kabatti. Okay, let's say we are going to provide 3 major projects. Okay, again quantity. Okay, anything which describe number unte ganaka adi quantity of data anamata. Okay, number kaakunda, okay, this course is an excellent course, ఇది ఒక కోర్స్ గురించి డిస్క్రిప్షన్ అన్నమాట, రైట్? దట్ డిస్క్రిప్షన్ ఇస్ quality of data. Okay, now same thing, convey information. Okay, what is data ante okati collection of fact. Okay, or the data describe
quality or quantity. Okay, data always convey information అన్నమాట. Information, it could be any information. Okay, height and width of a person is also information. Okay, name of a person is also information, etc. So anyways, now data is fine, data and information and తెలిసింది. Then what is data analysis? Simple thing, making sense of raw data అని చెప్పేసి ఇక్కడ రాశాను, కానీ let me elaborate this. Okay, ఒక 4 terms అండి. ఓకే, దే ఆర్ 4 ఇంపార్టెంట్ టర్మ్స్ దట్ యు హ్యావ్ టు రిమెంబర్. మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 4 ఇంపార్టెంట్ టర్మ్స్ చెప్తాను చూడండి. ఎనీవేస్ లెట్ మీ టేక్ అ బ్లాంక్. యా, హియర్ కమింగ్ టు డేటా అనాలిసిస్ ఆర్ డేటా అనలైటిక్స్. ఓకే, ఓకే, హియర్ ఇఫ్ యు రీడ్, ఇక్కడ చూడండి, ప్రాసెస్ ఆఫ్ ఇంపోర్టింగ్ ఇది చాలా ఇంపార్టెంట్ టర్మ్స్ అండి. ఓకే, ప్రాసెస్ ఆఫ్ ఇంపోర్టింగ్, cleaning, transforming and modeling data. Okay, so here let me write it down. First one, importing. Second, gurtunda, cleaning. Third, transformation. Fourth, modeling. Okay, so data analysis ante performing below 4 actions and taking a final decision. Taking a final decision out of it. Okay, aventi importing the data, cleaning the data, transformation and modeling. So importing the data, just imagine here, just imagine that we are running a real estate company anukunna. Okay, real estate company. Okay, and I'm building complex. Okay, or better, let's say building apartment. Okay, now నేను డేటా కలెక్ట్ చేయడానికి, ఐ మీన్ ఈ అపార్ట్మెంట్ లో ఉన్న ఫ్లాట్ సెల్ చేయడానికి, జస్ట్ ఇమాజిన్ నేను ఒక 10 మందిని హైర్ చేసుకున్నాను. ఓకే, ఐ హ్యాడ్ 10 మెంబర్స్ అనుకుందాం. ఓకే, 10 మెంబర్స్ ని హైర్ చేసుకున్నాను. ఓకే, సో హియర్ ఈ 10 మెంబర్స్ ని ఒకటే చోట పెట్టి కూర్చోబెట్టి అయితే వర్క్ చేయించలేము కదా. ఓకే, సో వీళ్ళు తిరగాలన్నమాట. ఓకే, సో లెట్స్ సే 10 ప్లేసెస్. Okay, 10 places లో we have allocated one place to one member. ఒక్కొక్కరికి ఒక్కొక్క ప్లేస్ లో అపాయింట్ చేసాం. ఓకే, నౌ వీళ్ళేంటి, ఈ 10 మంది, ఓకే, పర్ 10 మెంబర్స్, ఈ 10 ప్లేసెస్ లో 10 మెంబర్స్ మనకు ఒక ఇన్ఫర్మేషన్ తీసుకొని వచ్చి ఇస్తాను అనమాట. దీస్ ఆర్ ఇంట్రెస్టెడ్, వీళ్ళు ఇంట్రెస్టెడ్ ఉన్నారు, వాళ్ళు ఇంట్రెస్టెడ్ గా ఉన్నారు, వాళ్ళు పర్చేస్ చేయడానికి ఇంట్రెస్టెడ్ ఉన్నారు, కానీ సో అండ్ సో రీజన్స్ వల్ల చేయలేకపోతున్నారు, ఏదో ఒకటి. ఓకే, ఎనీ ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఓకే, దట్స్ డేటా. ఓకే, ఆ డేటాని ఈ రియల్ ఎస్టేట్ కంపెనీ ఏం చేస్తుంది, ఆ డేటాని అనలైజ్ చేసి ఇప్పుడు ఎక్కడ ఫోకస్ చేయాలో, ఏ ఏరియాలో ఎక్కువ ఫోకస్ చేయాలో ఆ ఏరియాలోనే ఎక్కువ ఫోకస్ చేసి ఫ్లాట్స్ అనేది అమ్ముతారు అనమాట. ఓకే, సో జస్ట్ ఇమాజిన్ ఈ 10 మెంబర్స్ 10 ప్లేసెస్ లో 10 మెంబర్స్ ఉన్నారు కదా. సో వీళ్ళందరూ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తారు. ఓకే, ఇండివిజువల్ గా. ఓకే, మల్టిపుల్ పీపుల్. ఓకే, డిఫరెంట్ గా పీపుల్ విల్ గెట్ ద ఇన్ఫర్మేషన్. సో ఈ ఇన్ఫర్మేషన్ అంతా ఇంపోర్ట్ చేయాలన్నమాట. ఓకే, ఇంపోర్టింగ్ ఈస్ నథింగ్ బట్ collecting of data, collecting of the let's say collecting the information or gathering data, or data gathering, sorry, data gathering. Now జస్ట్ ఇమాజిన్, గ్యాదర్ అయిన డేటాలో, ఓకే, కొంతమంది జనరల్ గా అండి, మీరు చెప్పండి, నేను ఒక 10 మందిని ఒక 10 చోట్ల నించోబెట్టి, ఒక 10 ప్లేసెస్ లో నించోబెట్టి ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసుకొని రండి అని చెప్పాను.
సో ఇప్పుడు ఎవరెవరైతే ఇంట్రెస్టెడ్‌గా ఉన్నారో ఓకే. వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది క్యాప్చర్ చేసుకుంటామన్నమాట. ఈ 10 మెంబర్స్ వాళ్ళ ఇన్ఫర్మేషన్ అనేది నోట్ చేసుకుంటారు. ఓకే. నౌ ఇమాజిన్ ఫైసల్ వెంట్ టు దిస్ 10 పీపుల్. ఐ మీన్ ఈ 10 పీపుల్స్‌లో ఒకళ్ళ దగ్గర ఫైసల్ వెళ్ళాడు. అతని ఫోన్ నంబర్ ఇచ్చాడు. అతని ఈమెయిల్ ఇచ్చాడు. అతని నేమ్ ఇచ్చాడు. ఎక్సెట్రా, ఎక్సెట్రా. ఓకే. డీటెయిల్స్ అంతా ఇచ్చాడు. నెక్స్ట్ లెట్స్ సే హూ ఆర్ దే? Let's say Prasad. Prasad went for the same, went to one guy అనుకుందాం. ఈ 10 మందిలో ఒకళ్ళ దగ్గరికెళ్ళేసి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. కాకపోతే ఫోన్ నంబర్ ఇవ్వలేదు, ఈమెయిల్ ఇవ్వలేదు. సో నాకు అవసరమా అండి ఆ డేటా? డూ ఐ నీడ్ టు స్టోర్ దట్ డేటా? ఆ డేటా అవసరమా నాకు? యెస్ ఆర్ నో ప్లీజ్? యెస్. హోప్ మై క్వెషన్ ఇస్ క్లియర్. ఈ 10 మెంబర్స్‌లో ఒకళ్ళ దగ్గర యూనో ఒకళ్ళ దగ్గర ఫైసల్ అనే వ్యక్తి వెళ్ళాడు. వెళ్ళేసి అతని ఇన్ఫర్మేషన్ అంతా ఇచ్చాడు. లైక్ ఫోన్, నేమ్, ఈమెయిల్ అంతా. ప్రసాద్ వెళ్ళేసి జస్ట్ నేమ్ మాత్రమే ఇచ్చాడు. ఓకే. ఫోన్ అండ్ ఈమెయిల్ ఏమి ఇవ్వలేదు. సో ఐ రిక్వైర్ దట్ యూనో దట్ డేటా? ఆ డేటా నాకు అవసరం అంటారా? నో రైట్? సో ఇఫ్ యూ డోంట్ రిక్వైర్ ద డేటా హియర్ data cleaning happens అన్నమాట. ఓకే. డేటా విల్ బి క్లీన్. ఓకే. ఆర్ లెట్స్ సే అన్‌వాంటెడ్, లెట్ మీ మేక్ ఇట్ మోర్ క్లియర్. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే అన్‌వాంటెడ్ డేటా అన్‌వాంటెడ్ డేటా ఈస్ రిమూవ్డ్. అన్‌వాంటెడ్ డేటా ఈస్ రిమూవ్డ్. ఓకే. ఇక్కడ క్లీనింగ్ స్టేజ్‌లో. ఓకే. నెక్స్ట్ ట్రాన్స్‌ఫర్మేషన్ స్టేజ్. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ యూ గైస్ సీ దిస్. ఈ చార్ట్ చూడండి. ఇక్కడ ఈ టేబుల్ ఈ షీట్‌లో దేర్ ఆర్ 3 టేబుల్స్. You can clearly see there are 3 tables. Okay. ఒకటి సేల్స్ టేబుల్. ఓకే. సెకండ్ ఈస్ ద ప్రొడక్ట్ టేబుల్. ఓకే. నెక్స్ట్ ఈస్ కస్టమర్ టేబుల్. ఓకే. సో ఇప్పుడు ఈ సేల్స్‌లో ఓకే. హియర్ ఇన్ ద సేల్స్ టేబుల్ మీరు క్లియర్‌గా చూడొచ్చు. వి హావ్ సంథింగ్ కాల్డ్ సేల్స్ ఐడీ. ఓకే. అండ్ అగైన్ ఇన్ ప్రొడక్ట్ వి హావ్ ప్రొడక్ట్ ఐడీ. ఇన్ కస్టమర్ వి హావ్ కస్టమర్ ఐడీ. ఓకే. సో ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఇక్కడ ఏదైనా రిపీట్ అవుతుందా? P001 అని ఉంది. ఇక్కడ ఏమైనా రిపీట్ అవుతుందా అండి? P03, 4, 5 ఆర్ హియర్ C001, 2, 3, 4 అసలు ఏమైనా రిపీట్ అవుతుందా? నో. ఓకే. హియర్ దిస్ ఇస్ నాట్ రిపీటింగ్. ఓకే. ఎందుకు అంటే హియర్ నౌ ఇఫ్ యూ గైస్ అబ్జర్వ్ ట్రాన్స్ఫర్మేషన్ హ్యాస్ 2 థింగ్స్. ఓకే. One here transforming tables అన్నమాట. Transforming tables. Okay. Now transforming table in the sense or transforming data better. అంటే ఏంటంటే the first thing uh, is data in the same order or not? Okay. Is the data data అనేది సేమ్ ఆర్డర్‌లో ఉందా లేదా అని చెక్ చేస్తామన్నమాట. ఓకే. సో సేమ్ ఆర్డర్ ఇన్ ద సెన్స్ ఫర్ ఎగ్జాంపుల్ జస్ట్ ఇమాజిన్ ఒక వ్యక్తి ఫర్ ఎగ్జాంపుల్ దే ఆర్ 2 పీపుల్స్. ఓకే. ఫైసల్ అని చెప్పేసి అండ్ ప్రసాద్ అని చెప్పేసి ఇద్దరు వ్యక్తులు. డిఫరెంట్ ఇండివిడ్యువల్ పర్సన్స్. ఓకే. ఫైసల్ అనే వ్యక్తిని మీరు ఆపి లెట్స్ జస్ట్ ఇమాజిన్ యూ ఆస్క్ ద క్వెషన్. మీరు ఒక క్వెషన్ అడిగారు. ఓకే. హైట్ ఎంత అని చెప్పేసి. ఓకే. జస్ట్ ఫైసల్ హైట్ అడిగారు మీరు. ఓకే. అండ్ ఫైసల్ సెడ్ 172 సెంటీమీటర్. ఓకే. 172 సెంటీమీటర్. నౌ సమ్ అదర్ పర్సన్ కేమ్. ఓకే. లెట్స్ సే ప్రసాద్. ఓకే. ప్రసాద్ మీ హైట్ ఎంత అని అడిగితే ప్రసాద్ టోల్డ్ 5 feet 2 inches. ఓకే. 5 or 4 inches. Let's say. Okay. Now, if I ask you, ఇద్దరిలో okay, here, if I ask you 172 centimeter or 5 feet 2 inches. Okay. వీళ్ళిద్దరిలో హూ ఇస్ టాలర్ అని అడిగితే మీరేం చెప్తారండి? వాట్ విల్ బి యువర్ ఆన్సర్?
Who is taller, Andy? Is 172 centimeters taller or 5 feet 2 inches taller? Can you tell it now? No, Gada. This is not possible, right? Unless దీన్ని మీరు సెంటీమీటర్ లో కన్వర్ట్ చేయాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ హియర్ ఇఫ్ ఐ గివ్ యూ 168 సెంటీమీటర్ సంథింగ్ లైక్ దట్. ఓకే, ఇలా ఇచ్చినప్పుడు ఐ బిలీవ్ నౌ యు ఆర్ క్లియర్ విచ్ వన్ ఇస్ టాలర్ విచ్ వన్ ఇస్ షార్టర్ అని చెప్పేసి. ఓకే, హియర్ ఎవరికైతే 172 సెంటీమీటర్స్ ఉంటారో వాళ్ళే టాలర్ ఆబ్వియస్లీ. ఓకే, అన్లెస్ యూ చేంజ్ ద యూనిట్, ఇక్కడ యూనిట్ చేంజ్ చేస్తేనే మీకు అవుట్పుట్ అనేది వచ్చింది. ఓకే, సో దిస్ ఈస్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ డేటా. ఓకే, యు సీ దిస్ 5 feet 2 inches దీన్ని ట్రాన్స్ఫార్మ్ చేయాలి టు దిస్ సెంటీమీటర్స్ 168 సెంటీమీటర్స్. ఓకే, నా సో ఇలా డేటా ఏదైతే కన్వర్ట్ చేసుకుంటారో, ఓకే, ఒక డేటా ఇలా కన్వర్ట్ ఎందుకు చేయాలంటే జస్ట్ టు కంపేర్ ద డేటా అన్నమాట. ఓకే, ఇలా కన్వర్ట్ చేయకపోతే డేటా కంపారిజన్ కూడా ఇస్ నాట్ పాసిబుల్. ఓకే, సో ఇందుకే వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ ట్రాన్స్ఫర్మేషన్. ఓకే, నెక్స్ట్ వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ మోడలింగ్ ఇన్ ద సెన్స్, మోడలింగ్ అంటే సింపుల్ థింగ్, కనెక్షన్ బిట్వీన్ ద డేటా, కనెక్షన్ డేటా. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇది ఒక టేబుల్ సపరేట్లీ, ఇదొక టేబుల్, ఇదొక టేబుల్. ఓకే, నౌ ఇఫ్ ఐ ఆస్క్ యూ, ఐ గెస్ నా స్క్రీన్ కనిపిస్తుందా అండి అందరికి? ఈజ్ మై స్క్రీన్ విజిబుల్? నా స్క్రీన్ కనిపిస్తుంది అందరికి? సార్ కొద్దిగా రిప్లై ఇవ్వండి సార్, ముగ్గురే కదా ఉన్నది, నందిని ప్రసాద్ అండి. సార్ కనపడుతుందండి స్క్రీన్ మీకు? ఇట్స్ ఓకే, సో లెట్స్ కంటిన్యూ. సో ఇక్కడ చూడండి, దిస్ ఫోర్త్ టర్మ్ మోడలింగ్ ద డేటా అన్నమాట. ఓకే, సో మోడలింగ్ ఇన్ ద సెన్స్ కనెక్షన్ బిట్వీన్ ద డేటా అన్నాం కదా. సో ఆ కనెక్షన్ ఎలా ఎస్టాబ్లిష్ అవుతుందండి? ఓకే, యు సీ ఇది ఒక సేల్స్ టేబుల్. యు సీ దిస్ ఇస్ ద సేల్స్ టేబుల్, సేల్స్ డేటా. ఓకే, సో యాక్చువల్లీ డిఫరెంట్ షీట్ లో రాయాలి ఇలాగా. సేల్స్ ని ఒక టేబుల్లో, ప్రోడక్ట్ ని ఒక టేబుల్లో, ఓకే, ఒక షీట్ లో, కస్టమర్స్ ఇన్ అనదర్ షీట్, ఇలా ఉంటుంది. బట్ జస్ట్ ఫర్ యువర్ అండర్స్టాండింగ్, మీ బెటర్ అండర్స్టాండింగ్ కోసం ఒకటే షీట్ లో రాశాను అనమాట. ఓకే, నౌ ఇఫ్ యూ అబ్జర్వ్, ఈ సేల్స్ టేబుల్లో చూడండి, సేల్స్ ఐడి ఉంది, రైట్? ఓకే, సో సేల్స్ టేబుల్లో సేల్స్ ఐడి, ప్రోడక్ట్ టేబుల్లో ప్రోడక్ట్ ఐడి. ఓకే, ఇది కస్టమర్ టేబుల్, కస్టమర్ ఐడి. ఓకే, ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఇదే కస్టమర్ ఐడి, ఇదే ప్రోడక్ట్ ఐడి ఈ సేల్స్ టేబుల్లో మీకు కనిపించుద్ది. సేల్స్ ఐడి ఉంది, ప్రోడక్ట్ ఐడి ఉంది, కస్టమర్ ఐడి ఉంది. ఓకే, నౌ వాట్ డస్ దాట్ మీన్ అంటే, సేల్స్ టేబుల్లో ఉన్న సేల్స్ ఐడిని మనం ప్రైమరీ కీ అంటాం. ఓకే గైస్, ప్లీజ్ అబ్జర్వ్, దిస్ రియలీ వెరీ ఇంపార్టెంట్. ఓకే, కాన్సెప్ట్ లో ఇంపార్టెంట్ ఈస్ ప్రైమరీ కీ, ఓకే, అండ్ ఫారెన్ కీ అన్నమాట. ఓకే, నా హియర్ రైట్. సో సేల్స్ టేబుల్లో సేల్స్ ఐడి అనేది ప్రైమరీ కీ అయితే, ప్రోడక్ట్ టేబుల్లో ప్రోడక్ట్ ఐడి అనేది ప్రైమరీ కీ. ఓకే, ఇప్పుడు ఈ ప్రైమరీ కీ అని ఎలా ఐడెంటిఫై చేయాలి అని అడిగితే, ప్రైమరీ ఐడి ఈజ్ ఆల్వేస్ యూనిక్ అన్నమాట, ఆర్ ప్రైమరీ కీ ఈజ్ ఆల్వేస్ యూనిక్, ఆల్వేస్ యూనిక్. ఓకే, అదే ఫారెన్ కీ నన్ను అడిగితే, ఓకే, కంటైన్స్ డూప్లికేట్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ టేబుల్లో P001 నుంచి 5 దాకా ఉంది, ఏది రిపీట్ కాలేదు. సో అందుకని ఇది ప్రైమరీ కీ అని అంటున్నాం. ఓకే, నా ఇదే ప్రోడక్ట్ ఐడి సేల్స్ టేబుల్లో కన్సిడర్ యాజ్ ప్రైమరీ కీ. ఎందుకు అంటే యూసి P001 మళ్ళీ రిపీట్ అయింది, రైట్? సో డూప్లికేట్స్ యూసి హియర్ 2, 3
3 is not repeated, 4 is not repeated, 5 is not repeated. But 1 repeat అయింది, 2 repeat అయింది, రైట్? సో ప్రోడక్ట్ టేబుల్లో ప్రోడక్ట్ ఐడి ఈస్ ప్రైమరీ. ఇదే ప్రోడక్ట్ ఐడిని ప్రోడక్ట్ టేబుల్ నుంచి వేరే టేబుల్లో మెన్షన్ చేస్తే దట్స్ అ ఫారెన్ కీ. ఓకే, ప్రోడక్ట్ ఐడి ఈస్ మెన్షన్ ఇన్ సేల్స్ టేబుల్ ఈజ్ అ ఫారెన్ కీ. ఓకే, నా ఇదే విధంగా కస్టమర్ టేబుల్లో కస్టమర్ ఐడి ప్రైమరీ కీ. ఎందుకు? బికాస్ ఇట్ ఈస్ యూనిక్ గా ఉంది, డూప్లికేట్స్ లేవు కాబట్టి. ఓకే, నా ఇదే కస్టమర్ ఐడి సేల్స్ టేబుల్లో కన్సిడర్ ఇట్ యాజ్ ఫారెన్ కీ. ఎందుకు అంటే బికాస్ దిస్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఈ కీ ఇది ఈ టేబుల్ కి సంబంధించింది కాదు, వేరే టేబుల్ కి సంబంధించింది. కస్టమర్ టేబుల్ కి సంబంధించిన కీస్ మనం ఇక్కడ రాస్తున్నాం. ఓకే, నౌ ఇఫ్ ఐ ఆస్క్ ఈ ఫస్ట్ సేల్ ఏదైతే జరిగిందో ఎప్పుడు జరిగింది? ఈ రోజున జరిగింది. సరే, కరెక్టే. ఏ ప్రోడక్ట్ కొన్నారు వాళ్ళు? సేల్ జరిగింది. సేల్ అంటే ఏంటి? ఏదో ఒక ప్రోడక్ట్ కొని ఉంటారు కదా, రైట్? సో ఏ ప్రోడక్ట్ కొన్నారు వాళ్ళు? ప్రోడక్ట్ ఐడి P001. P001 అంటే ప్రోడక్ట్ ఏ. ఓకే, ప్రోడక్ట్ ఏ ఎలక్ట్రానిక్ కేటగిరీ నుంచి. ఓకే, సో ఎవరు కొన్నారు ఈ ప్రోడక్ట్ ని? ఈ కస్టమర్ ఐడి ఏంటి? C001. ఎవరు ఇది? జాన్ ఇస్ ద కస్టమర్. ఓకే, జాన్ ఇస్ ద కస్టమర్. సో జాన్ అనే వ్యక్తి ఈ ప్రోడక్ట్ ఏని కొన్నారన్నమాట. ఏ రోజు? ఈ రోజు. ఎన్ని ప్రోడక్ట్స్ కొన్నారు? 2 ప్రోడక్ట్స్ కొన్నారు. క్వాంటిటీ, ఓకే, క్వాంటిటీ డిస్క్రైబ్ ద నంబర్స్, న్యూమరిక్ కదా. సో 2 ప్రోడక్ట్స్ కొన్నారు. అది ఏ ప్రైస్ లో? 15,000 ప్రైస్ లో. ఓకే, సో టోటల్ ప్రైస్ ఎంత? 2 ప్రోడక్ట్స్ కొన్నారు, 2 క్వాంటిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ కొన్నారు అంటే ఆఫ్ కోర్స్ 30,000. ఓకే, ఇదే విధంగా మన లాస్ట్ సేల్ ఎప్పుడు జరిగింది? లాస్ట్ సేల్ 7th సేల్. ఓకే, ఎప్పుడు జరిగింది? 2023 మార్చ్ 20న జరిగింది. ఓకే, ఏ ప్రోడక్ట్ నెంబర్? ప్రోడక్ట్ 5 ఈజ్ ప్రోడక్ట్ ఈ. ఓకే, ఎవరు కొన్నారు దీన్ని? C004 బాబ్ వైట్ ఇస్ ద కస్టమర్. ఈయన కొన్నారు. ఎన్ని కొన్నారు? ఒక ప్రోడక్ట్ మాత్రమే కొన్నారు, ఒక పీస్ మాత్రమే కొన్నారు. ఓకే, ఎంత కొన్నారు? 25,000. ఆఫ్ కోర్స్ టోటల్ ఈస్ 25,000. ఓకే, సో ఇదే విధంగా ఈ కనెక్షన్ ఈజ్ ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, మోడలింగ్ ఈజ్ ఇంపార్టెంట్. మోడలింగ్ అంటేనే ఈ కనెక్షన్స్ అన్నమాట. ఓకే, ఇఫ్ యూ డోంట్ హ్యావ్ ప్రైమరీ కీ, ఫారెన్ కీ, మీకు మీ టేబుల్లో ప్రైమరీ ఆర్ ఫారెన్ కీ లేకపోతే మ్యాపింగ్ అనేది ఆర్ కనెక్షన్ అనేది చాలా కష్టం అన్నమాట. ఓకే, చాలా కష్టం, చాలా హార్డ్, అసలు ఇంపాసిబుల్, మనం చేయలేం దాన్ని. ఓకే, సో దీస్ ఆర్ ద 4 టర్మ్స్ అన్నమాట. ఓకే, రైట్. డేటా అనాలిసిస్ అంటే ఈ 4 టర్మ్స్ పర్ఫామ్ చేయాలి. ఓకే, ఏంటంటే ఇంపోర్టింగ్ డేటా, క్లీనింగ్ ద డేటా. క్లీనింగ్ ద డేటా అంటే సింపుల్ అండి, అన్వాంటెడ్ డేటాని మనం రిమూవ్ చేస్తున్నాం అంతే. ఓకే, ఇంపోర్టింగ్ ద డేటా, మనం ఫస్ట్ డేటాని గ్యాదర్ చేస్తున్నాం. ఓకే, కలెక్ట్ చేస్తున్నాం. కలెక్టింగ్ డేటా ఈజ్ ఇంపోర్టింగ్. కలెక్ట్ చేసుకున్న డేటాలో అన్వాంటెడ్ డేటా ఏమైనా ఉంటే ఈజ్ డేటా క్లీనింగ్. ఓకే, అండ్ ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ డేటా అంటే జస్ట్ ఇన్ కేస్ డిఫరెంట్ యూనిట్స్ ఉంటాయి, దాన్ని ఒకటే సేమ్ యూనిట్స్ లో మనం కన్వర్ట్ చేసుకుంటాం అన్నమాట. ఓకే, మోడలింగ్ ఈజ్ కనెక్షన్ బిట్వీన్ ద డేటా, ఓకే, అండ్ టేబుల్స్ యూజింగ్ ప్రైమరీ కీ అండ్ ఫారెన్ కీ. ఓకే, నౌ ఎనీవేస్ విల్ డిస్కస్ అబౌట్ దిస్ ఇన్ డెప్త్. ఇంకా ఇన్ డెప్త్ లో డిస్కస్ చేసుకున్నాం దీన్ని ఇంకా అప్కమింగ్ సెషన్స్. ఓకే, బట్ ఎనీవే డేటా అనాలిసిస్ అంటే ఏంటి? ప్రాసెస్ ఆఫ్ ఇంపోర్టింగ్ the data, collecting, transforming and modeling data with the goal of discovering useful information. Okay, ఇందులో ఒక యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ ని ఫెచ్ చేసి చూసి ఒక కంక్లూజన్ కి వస్తాం అన్నమాట. కంక్లూజన్ ఏంటి? ఒక డెసిజన్ తీసుకుంటాం. ఓకే, సేల్స్, ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ అర్థం చేసుకొని ఏ కంట్రీలో ఎక్కువ సేల్ అవుతుంది, ఏ కంట్రీలో తక్కువ సేల్ అవుతుంది, ఓకే, ఏ కంట్రీలో మిడ్ లెవెల్ సేల్ ఈస్ హ్యాపెనింగ్, ఇదంతా అనలైజ్ చేసుకొని ఎక్కడైతే ఎక్కువ సేల్ జరుగుతుందో దాన్ని ప్రయారిటీలో పెట్టి, ఓకే, అక్కడ ప్రోడక్ట్ అనేది రైట్ టైంలో రైట్ ప్లేస్లో లాంచ్ చేస్తాం అనమాట. ఓకే, లేదా కొత్త ప్రోడక్ట్ ఉన్నా సరే ఎక్కడ లాంచ్ చేస్తే బాగుంటుంది అది తెలియాలన్నా ఇదంతా చేయాల్సిందన్నమాట. ఓకే, సో అదొక డిసిజన్ తీసుకుంటున్నాను. ఓకే, ఒక ప్రోడక్ట్ లాంచ్ చేయాలంటే ఎక్కడ చేయాలి, ఒక ప్రోడక్ట్ని ఇంట్రడ్యూస్ అంటే ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి. ఓకే, ఇదంతా ఒక ఫైనల్ డెసిజన్ అన్నమాట. ఓకే, ఈ డెసిజన్ ఎలా తీసుకుంటారు? బేస్డ్ ఆన్ ద డేటా. ఓకే, యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని డేటా అనేది
ఒక డిసిజన్ అనేది తీసుకుంటారు అన్నమాట. ఓకే, నెక్స్ట్ ద డేటా అనాలిసిస్ ప్రాసెస్. ఇందులో 4 స్టెప్స్ ఉంటాయి. ఓకే, డేటా అనలైజ్ మీరు చేయాలి అంటే సింపుల్గా 4 స్టెప్స్ ఉంటాయి. 40% ఆఫ్ ద డేటా అనేది 40% ఆఫ్ ద వర్క్ అనేది కలెక్టింగ్ డేటాలోనే పోతుంది. అంటే అది మీరు చేయాల్సిన అవసరం లేదు. 40% ఆఫ్ వర్క్ విల్ బి డన్ బై సంబడి ఎల్స్. ఎవరో ఒకళ్ళు సమ్ XYZ పర్సన్ చేస్తారు. ఓకే, ఇది మీరు చేయాల్సిన అవసరం లేదు. మీ డేటా అనేది మీకు మార్కెటింగ్ నుంచైనా వస్తుంది, లీడ్స్ నుంచైనా వస్తుంది, లేదా మల్టిపుల్ సోర్సెస్ ఉంటాయి. ఓకే, దట్స్ కంపెనీ హెడేక్. ఓకే, కంపెనీ విల్ గివ్ యూ ద డేటా. డేటా ఇచ్చిన తర్వాత మీ 25% వర్క్ ఇది మీరే అన్నమాట. ఇక్కడ నుంచి మీరు మీ వర్క్ స్టార్ట్ అవుతుంది. డేటా క్లీన్ చేయడం. ఓకే, దాని తర్వాత డేటాని అనలైజ్ చేయడం. ఓకే, దాని తర్వాత డేటా చేయడం. సో ఇప్పుడు క్లీనింగ్ అండ్ అనలైజ్ కమ్స్ అండర్ దిస్ ట్రాన్స్ఫర్మేషన్ అండ్ క్లీనింగ్. ఓకే, క్లీనింగ్ అండ్ ట్రాన్స్ఫర్మేషన్ అనుకుందాం. ఓకే, లాస్ట్ ఈస్ విజువలైజేషన్ కదా. అంటే క్లయింట్ డజంట్ అండర్స్టాండ్ ద డేటా. క్లయింట్కి డేటా అనేది అర్థం కాదు, అస్సలు అర్థం కాదు. ఓకే, యాజ్ అ డేటా అనలిస్ట్ వీ నీడ్ టు క్రియేట్ విజువల్ అండ్ ప్రెజెంట్ టు క్లయింట్. మనం యాజ్ అ విజువల్స్ క్రియేట్ చేసి ప్రెజెంట్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇది చూడండి, ఈ డేటా అనేది ఏది అర్థం కాదనమాట. ఈ డేటాలో అర్థమైనా గుర్తుండదు. సో ఇక్కడ చూడండి, విచ్ వన్ హ్యాస్ ద మోర్ టెస్ట్ కండక్టెడ్. కెన్ ఎనీవన్ టెల్ మీ మోస్ట్ టెస్ట్ ఏ కంట్రీలో కండక్ట్ చేశారు? ఇది ఒక కోవిడ్ డేటా అన్నమాట. సో ఇందులో టెస్ట్ కండక్టెడ్ అని ఇక్కడ ఉంది, కంట్రీస్ ఇక్కడ ఉంది. ఓకే, సో ఏ కంట్రీలో ఎక్కువ టెస్ట్ అనేది కండక్ట్ చేశారు? ఓకే, ఓకే, రైట్. సో చెప్పడం కష్టం కదా. రైట్, మీలాగే క్లయింట్కి కూడా ఏం అర్థం కాదన్నమాట ఇక్కడ. ఓకే, until unless they see this. If you observe this, until unless they see this, it is very clear కదా. ఈ విజువల్స్, ఓకే, దీస్ ఆర్ ద విజువల్స్. దీన్ని ఆఫ్ కోర్స్ బార్ కోడ్ అంటాం. ఓకే, ఐ మీన్ ద బార్ క్లస్టర్ అని అంటాం, లేదా బార్ విజువల్స్ అని అంటాం. ఓకే, సో హియర్ యు సీ ఇండియా conducted about 19 lakhs cases. Okay, now next to India is USA, last is Germany. ఓకే, సో ఇక్కడ చూడంగానే మనకు అర్థమైపోతుంది ఏంటి ఇది అని చెప్పేసి. ఓకే, నెక్స్ట్. సో ఇదంతా చెయ్యాలి అంటే ఇదంతా ఎందుకు చేస్తాం మనం? టు టేక్ అ ఫైనల్ డెసిజన్ అన్నమాట. ఇక్కడ చూడండి, ఇనీషియల్ గా నేను అంటాను yes, with the goal of discovering useful information, conclusion of supporting decision making. Okay, ఆ డెసిజన్ తీసుకోవడంలో ఒక కంక్లూజన్ అనేది మేజర్ పార్ట్ అన్నమాట. డేటా అనాలిసిస్ యొక్క మేజర్ పార్ట్ అన్నమాట. ఓకే, నౌ హియర్ ఆఫ్టర్ దిస్ డేటా అనాలిసిస్ టూల్స్ మీరు చూస్తే గనక స్టాటిస్టిక్ ఉంది, ఎక్సెల్, SQL, పవర్ BI అండ్ పైథాన్. ఓకే, ఆర్ ద టూల్స్ అన్నమాట. ఈ టూల్స్ ఆర్ ద ఇంపార్టెంట్ టూల్స్ అండ్ ట్రస్ట్ మీ, రిక్రూటర్స్ కూడా ఈ టూల్స్ కోసమే చూస్తున్నారు అన్నమాట ఫర్ డేటా అనలిటిక్స్ పొజిషన్, డేటా అనలిస్ట్ పొజిషన్. ఓకే, సో ఆఫ్టర్ ద కోర్స్ హియర్ సారీ ఐ ఫర్గాట్, ఒక స్లైడ్ ఉంది ఇక్కడ చూడండి. ఫ్యూచర్ ఆఫ్ డేటా అనాలిసిస్ ఎలా ఉంటుంది ఏఐతో పాటు. ఓకే, బికాస్ ఏఐ ఎమర్జ్ అవుతుంది కదా. సో డేటా అనాలిసిస్ ఫ్యూచర్ ఎలా ఉంటుంది అంటే ఏఐ ఖచ్చితంగా డేటా క్లీన్ చేయగలుగుతుంది. ఓకే, క్లీన్ చేసుకుంటుంది, అదేవిధంగా ఒక బేసిక్ అనాలిసిస్ అయితే చేస్తుంది ఖచ్చితంగా. ఓకే, బట్ హ్యూమన్ థింకింగ్ ని రీప్లేస్ చేయలేదు. ఏఐ కెనాట్ రీప్లేస్ హ్యూమన్ ఇంటర్వెన్షన్ ఆర్ హ్యూమన్ థింకింగ్. ఎందుకు అంటే బికాస్ ఏఐ ఈజ్ ఏఐ. ఎంతైనా అది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కదా, రైట్? ఒక హ్యూమన్ బ్రెయిన్ కి ముందు దట్స్ నథింగ్. ఓకే, సో వాట్ వీ హ్యావ్ టు డూ ఇస్, అంటే ఇక్కడ డేటా అనాలిసిస్ కి వై ఏఐ డజంట్ సపోర్ట్ అని అడిగితే, బికాస్ దెర్ ఈస్ నో ప్రాపర్ బికాస్ దెర్ ఈస్ నో ప్రాపర్ స్ట్రక్చర్ టు టేక్ ద డెసిజన్ అన్నమాట. ఒక డెసిజన్ తీసుకోవడానికి ఏఐకి కొంచెం ఒక ప్రాపర్ స్ట్రక్చర్ ఉండదు. ఓకే, అదే మనం ఒక డెసిజన్ తీసుకోవాలి అంటే వీ హ్యావ్ టు విల్ థింక్ బేస్డ్ ఆన్ ద డేటా జనరేట్ చేసుకున్నాక డేటా మీద డిపెండ్ అయ్యి ఒక ఫైనల్ కంక్లూజన్ గా డిసిజన్ గా వస్తాను అనమాట. ఓకే, సో
tools are replaceable. Okay, skills are not simple. Okay, so it has a vast future అన్నమాట data analytics. Okay, and again you will have a lot of job opportunities. See, junior data analyst కానీ data analytics trainee, entry level, etc. చాలా ఉన్నాయి. ఓకే, మీరు ఎండ్ ఆఫ్ ద కోర్స్ ఐల్ గివ్ యూ దిస్ రోల్స్. ఓకే, మీరు సింపుల్ గా నౌకరీకి వెళ్ళేసి naukri.com లో వెళ్ళేసి సింపుల్ గా ఇక్కడ ఆ రోల్ సెర్చ్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ డేటా అనాలిటిక్స్ అనుకోండి. డేటా అనాలిటిక్స్. ఓకే, ఎక్స్పీరియన్స్ మీకున్న ఎక్స్పీరియన్స్ మెన్షన్ చేసి అండ్ లొకేషన్ సెట్ చేసి సెర్చ్ చేయండి. ఓకే, సో ఐఎమ్ నాట్ సెర్చింగ్ ఎనీథింగ్. ఓకే, నేను ఏ లొకేషన్ అయినా ఓకే నాకు అనుకుంటున్నాను. ఓకే, సో ఇక్కడ చూడండి, ఐ హ్యావ్ హౌ మెనీ పోస్టింగ్, 51,895 పోస్టింగ్. ఓకే, సో అండ్ అగైన్ జాబ్స్ లేవా అంటే కాదు, జాబ్ చాలా ఉన్నాయి. 51,000 పోస్టింగ్స్ మాత్రమే ఉన్నాయి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ వోల్టాస్ దే రిక్వైర్ డేటా అనాలిటిక్స్. ఓకే, సో వోల్టాస్ రిక్వైర్ డేటా అనాలిటిక్స్ ఎంతమంది కావాలి? ఓన్లీ 1. ఓకే, సరే. నెక్స్ట్ దిస్ వన్, దే ఆల్సో హ్యావ్ ఓన్లీ 1 బట్ 3 weeks ago పోస్టెడ్. నాకు కొంచెం రీసెంట్ డేటా కావాలి. ఓకే, లెట్స్ సే ఫ్రెషర్ గా అనుకుందాం. ఓకే, experience is for fresher search. Okay, you see, this is also data analyst. Okay, only one position available. Fine. Interns, one position. Okay, so basically what I'm trying to tell you is data analytics అనేది ఇంటర్న్ నుంచి కూడా రోల్స్ ఉన్నాయి. As an intern you can apply, as a executive you can apply, as a analyst you can apply. Okay, senior, after this course you can also apply as a senior data analyst, etc. Okay, here, yes, you see, data analytics. Okay, freshers business analytics అని ఉంది. There are about 25 openings ఉన్నాయి చూడండి, 25 openings in one company. Okay, that's why we say there is a great great opportunities of data analytics in industry. Okay, and again education qualification చూడండి, under any graduate. Okay, skills చూద్దామా? Excel, data analytics. Okay, data analyst. Okay, business analytics, etc. market research, etc. So ఇదే కాదు, వేరే టూల్స్ ఏమన్నా మెన్షన్ చేసి లేదా? నో, సరే వేరే పోస్ట్ ఓపెన్ చేస్తాను, చూద్దాం. ఓకే, ఇది బాగానే ఉంది. ఓకే, పైథన్. ఓకే, numpy. ఓకే, pandas. ఓకే, etc. పైథన్ స్క్రిప్టింగ్, etc. సో ఇలాంటి వాటిలో ఇసి రైట్, మీరు నౌకరీ ఓపెన్ చేసి ఏ అప్లికేషన్ ఓపెన్ చేసినా, ఏ పోస్ట్ ఓపెన్ చేసినా, యూ విల్ బి ఏబుల్ టు లాగిన్ అండ్ అప్లై అన్నమాట ఆఫ్టర్ ద కోర్స్. ఎందుకు అంటే ఐ జస్ట్ షో యూ దిస్ ఆర్ కంటెంట్. మన కంటెంట్ చూపిస్తాను మీకు, చూడండి. Okay, this is our website. VLR, and here you see data analytics phase 1. ఇక్కడ మనం వాట్ అండ్ వై ఆఫ్ డేటా అనలిటిక్స్ మీద ఫోకస్ చేస్తాం అన్నమాట. ఓకే, అండ్ ఎందుకు ఎందుకు ఉంది, వాట్ ఏం చేస్తాం మనం ఎగ్జాక్ట్లీ, ఎక్సెట్రా. ఓకే, నెక్స్ట్ ఏఐ అండ్ జనరేటివ్ ఏఐ ఇంటిగ్రేషన్స్. ఓకే, ఒక ఏఐ మోడల్ని ఎలా యూస్ చేయాలి. ఓకే, ఇది నేర్చుకోబోతున్నాం మనం. ఓకే, ఇది కాకుండా ఎక్సెల్, ఓకే, ఎస్క్యూఎల్, పవర్ బిఐ, టాబ్ల్యూ, పైథన్. ఓకే, ఇది నేర్చుకోబోతున్నాం. ఓకే, నెక్స్ట్ సేమ్ ఇదే సంథింగ్ ఈటీఎల్, ఎక్స్ట్రాక్ట్, ట్రాన్స్ఫార్మ్, లోడ్ అని చెప్పేసి దీని గురించి మనం నెక్స్ట్ సెషన్ లో మాట్లాడుకుందాం. ఓకే, ఇవి నేర్చుకోబోతున్నాం. దీస్ ఆల్ ఆర్ ద టూల్స్ దట్ వీఆర్ గోయింగ్ టు లెర్న్. ఓకే, ఈ కాంటెంట్ మీరు బాగా చూడండి. ఓకే, ప్రతిది ఏదైతే మనకు ఇండస్ట్రీలో కావాలి, ఇండస్ట్రీలో మీరు ప్లేస్ అవ్వడానికి, మీరు వర్క్ చేయడానికి కావాలో ప్రతి టూల్, ప్రతి ఫంక్షన్స్ అనేది నోటెడ్ ఉన్నాయి ఇక్కడ. ఓకే, యూ కెన్ సీ
We also cover AI. We are covering Python. We are covering, here. Let me write it down, etc. Python, okay. Or else I believe I wrote it here, kada. ఒకసారి చూద్దాను చూడండి. But here. ఈ స్టాటిస్టిక్, ఎక్సెల్, ఎస్క్యూఎల్, పవర్ బిఐ, టాబ్లూ, పైథాన్ ఇది ఖచ్చితంగా మనం కవర్ చేస్తున్నాం అనమాట. ఓకే. సో మీరు ఇక్కడ ఫైండ్ అవుట్ చేసిన స్కిల్స్ అన్ని మెన్షన్ చేసే ఉన్నాయి. ఓకే. మోస్ట్లీ ఎవ్రీ స్కిల్ ఇస్ మెన్షన్ అండ్ నేమ్డ్. ఓకే. ఆల్ రైట్. హియర్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందులో ఓపెన్ చేసినా సరే నేను కంప్యూటర్ సైన్స్, ఎంఐఎస్, ఓకే, quality assurance, okay, FedEx, everything. This all related to data modeling, etc. You see, data modeling is in the user term right here. Um, yeah, modeling data, right? So idanta important anamata. Okay, so we cover all the important things. Apart from that, let me explain you about the course. First thing, duration వచ్చేసి 90 days. Okay. Everyday class duration వచ్చేసి 1 hour to 1.5 hour. ఓకే. సో ఎవ్రీ డే ఉంటుంది. ఓకే. ఎక్సెప్ట్ మండే టు ఫ్రైడే ఉంటుంది. ఓకే. మండే టు ఫ్రైడే క్లాస్. ఓకే. సాటర్డే అండ్ సండే విల్ బి అ హాలిడే అండ్ మోస్ట్లీ సాటర్డే విల్ ప్రిపేర్ ద మాక్ ఇంటర్వ్యూస్ తీసుకుంటాను. ఓకే. అండ్ నెక్స్ట్ సండే ఆఫ్ కోర్స్ ద హాలిడే. ఓకే. అది కాకుండా we will be getting the recorded sessions. Okay. Next, recorded sessions and will be providing you quizzes, real-time projects, notes, okay, interview questions. Okay. Next, apart from interview questions, we also offer resume building. Okay. ఇదే కాకుండా placement assistance. Okay. We will provide all of these anamata. Okay. All of these in the course for 90 days. Okay. Uh, hope you guys like the demo. మీకు questions ఏమైనా ఉంటే please come up with the questions. Having any question to please come up with a question. Um, okay. That's all then. That's all about today. Thank you so much for joining. Bye bye.
మాట్లాడి ఇంగించుకోమని. హలో, చెప్పండి. ఏంటంటే మనకి 45 days పడుతుందండి. కోర్స్ కాస్ట్ వచ్చి 16,000 ఉంటుంది. ఓన్లీ ట్రైనింగే ఉంటుంది. పొద్దున్న ఆఫీస్కి వచ్చింది మీరేనా? ఓకే, చెప్పండి. ఒక్క నిమిషం అండి.